ఈరోజు రైల్వే కోడూరు పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో వీధుల్లో దర్శనమిస్తున్న చెత్త కుప్పలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ జ్యోతి చెన్నయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే కోడూరు పట్టణంలో శ్రీరాముల నగర్, వంటెల నగర్, షిరిడికా, లేజీ ఎస్వి జూనియర్ కాలేజ్, బ్యాక్ సైడ్ తదితర ప్రాంతాల్లో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 15 రోజుల నుండి చెత్త బండ్లు రాకపోవడంతో ఆ వీధులన్నీ చెత్త కుప్పలతో ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఏర్పడి వీధులన్నీ దుర్వాసన పట్టి కంపుతో మలేరియా, డెంగ్యూ, ఎలర్జీ వల్ల దురద, క్షయ లాంటి అనేక రకాల జబ్బులతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్వాసన వల్ల చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వాసన పీల్చుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని, దీనికి కారణమైన కోడూరు గ్రామ పంచాయతీ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ అధికార చొరవ తీసుకుని ఈ చెత్త కుప్పలను తొలగించాలని, లేదంటే స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు మోదీ, కామ్రేడ్ శివయ్య, కామ్రేడ్ పండు గోల రేణుక, పట్టణ ప్రజలు హేమలత, నర్సక్క, సుబ్బలక్ష్మి, రాజారెడ్డి, సురేష్, వెంకటమ్మ, చంద్రశేఖర్, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరు మండలంలో పట్టణంలో ఈరోజు శ్రీ రామనగరు, వడ్డిపల్లి, ఒంటెల నగరు, అదేవిధంగా షిరిడి కాలేజీ ఈ ప్రాంతాలలో దాదాపు రంగనాయలపేట వరకు దాదాపు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండిలో ఏర్పడిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రైల్వే కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఈరోజు రైల్వే కోడూరు పట్టణ ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు ఆ చెత్త వల్ల ఇలాగరిచే చెత్త వల్ల అందరికీ ఒళ్ళంతా దురదలు రావడము, అలర్జీతో జలుబు, దగ్గులు, అనేక రోగాలు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ అలాంటి జ్వరాలన్నీ కూడా ఈరోజు రావడానికి కారణం పంచాయతీ అధికారులే. ఈరోజు పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారంటే ఈ కోడూరు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడుతూ అనేక రోగాలు, జబ్బులతో ఈరోజు ఇవాళ ఇక్కడ ఏర్పడుతున్నది. ఈ చెత్త దాదాపు ఇప్పటికి 15 రోజుల నుంచి ఈ చెత్త ఎక్కడే కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త గాలికి ఈ వాసనకు దుర్వాసనతో అనేక జబ్బులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ పంచాయతీ అధికారులు స్పందించి ఈ చెత్తనంతను కూడా తొలగించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని మేమందరం కూడా ముట్టడిస్తామని చెప్పని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.